కార్తికేయ ఏదో ఇంకో పేరుతోటి ఇంకోటి ఎత్తేసారు కోఆపరేటివ్. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లా. ఎందుకంటే రామోజీరావు గారు ఫాలో అవ్వట్లా. చాలా సింపుల్. రామోజీరావు గారు క్లియర్గా మొన్న వీళ్ళు వెళ్తే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళారు, సిబిఐ వాళ్ళు, సిబిఐ కాదు వాళ్ళు, సిఐడి వాళ్ళు వెళ్ళారు. వెళ్తే క్లియర్ చెప్పేశారు ఆ చట్టం మంచిది కాదండి, ఇట్స్ బ్యాడ్ లా, వీఆర్ నాట్ అప్లయింగ్ ఇట్. ఇంకేంటి, ఇంక గవర్నమెంట్లు ఎందుకు, లాలు ఎందుకు? ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ లా ఐ షుడ్ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్. మీ మనుషులు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు కొట్టేమయ్యా ఈ లా తప్పు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయించవలసింది. చాలా సింపుల్గా మేము లేనన్నాను, వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ లా, వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ కంపెనీ లా. చిట్ ఫండ్ యాక్ట్ని మేము ఫాలో అవ్వం. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అక్కడ లోపల జరిగింది ఎంటైర్ రికార్డింగ్తో సహా, వీడియో రికార్డింగ్తో సహా మొత్తం అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెప్పించుకున్నాను. ఎందుకు, నాకేంటి అవసరం అంటే నా మీద వాళ్ళు వేశారు కేసు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు నా మీద ఒక కేసు వేశారు 50 లక్షల రూపాయలు డ్యామేజెస్ కట్టమని. అది ఇంకా పెండింగ్, తెలంగాణ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. దాంట్లో నాకు కావాలంటే నేను చెప్పింది నేను అనలేదంటే రామోజీరావు గారిని ఏం అనలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే అన్ని వీడియోలు ఉన్నాయి, నేను అన్నమాట నిజం. ఎందుకన్నాను, ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని. ఈవేళ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ కేసు ఒక నిర్ణయం అయితే మార్గదర్శి చిట్స్ కేసు కూడా ఈ కేసులాగే ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసులోంచి బయటపడగలను. అందుకని నాకు తప్పదు. మనకి ఇంకే పానే మనకి ఎందుకు అనుకున్నా, ముసలాళ్ళు అయిపోయాం మనం వదిలేద్దాం అనుకున్నా, ఇది మాత్రం నాకు తప్పదు. ఎందుకంటే ఐఎమ్ లైబుల్ దేర్. వాళ్ళు వేసినటువంటి డ్యామేజెస్లో నేను అక్కడ వెళ్ళి దాన్ని ఆర్గ్యూ చేసుకుంటా, ఇంకా అది మొదలెడతాను. దానికి కావాల్సినటువంటి చిట్ ఫండ్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసు అంతా ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని స్లోగా బయటపడేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కూడా జరిగిన వాళ్ళు ఏం పడతారు నాకు అనవసరం. కానీ నేను అడిగినవి, నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆ ఆరోపణలు కరెక్ట్ అయిన దానికి నేను కూడా మరి ఇందులో ఇంప్లీడ్ అవ్వాలో, ఇందులో ఏమవ్వాలో అది కూడా ఆలోచించి చేయవలసి వస్తుంది, తప్పదు. దీనికి అంతటికీ బిగినింగ్ మార్గదర్శి చిట్ ఫండ్సే. ఆయన రామోజీరావు గారే చెప్పినటువంటి మాట, నా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు అని. ఆర్థిక మూలం మార్గదర్శి చిట్ ఫండ్స్. చిట్ ఫండ్స్లోంచి డబ్బు వెళ్ళి మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిన డబ్బు ఆయన మొత్తం ప్రాపర్టీలన్నీ కొనుక్కున్నారు. ఇది చట్ట విరుద్ధం, కొనుక్కోవడానికి లేదు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు డైవర్ట్ చేయడం అనేది ప్రొహిబిటెడ్. ఒకవేళ మనం చీటీ పాడుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన షూరిటీలు మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టాలి అన్నది యాక్ట్. ఆ యాక్ట్ బ్యాడ్ లా అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం. వాళ్ళు అనే ఒక మాట ఏంటంటే, మేము ఎవరికి కూడా ఎప్పుడు ఏ రూపాయి ఎగ్గొట్టలేదు, ఎగ్గొట్టకుండా మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు. కానీ యాక్ట్లు అలా ఉండవు. యాక్ట్లు అనేవి అందరికీ వర్తించాలి. లేకపోతే కాకినాడలో ఈ మధ్య జరగటం ఏంటి, మొన్న ఇక్కడ సీతారామన్ దగ్గర ఏదో ఊరిలో వచ్చి చెప్పారు, ఒక చిన్న విలేజ్లో 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. తెలిసి వచ్చింది మీకు, అందరికీ తెలిసి ఉంటుంది. 3 కోట్లు చిన్న విలేజ్లో. ఎందుకంటే ఆ ఊరిలో ఆయన పెద్ద, ఆయన అందరికీ నమ్మకం ఉంది, ఏదో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాయా, మీకు అందరికీ కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను, మీకు బ్యాంకులో వేసుకుంటే 6% 8% వస్తుందంటే, ఆయన పెద్ద ఆస్తులున్నాయి, పెద్ద ఫ్యామిలీ, బాగుందని చెప్పి 3 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ వ్యాపారం దెబ్బతింది. ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, అయిపోయింది. రోడ్డు మీద ఎక్కి ఎవరిని అడుగుతారు? ఇలా తెలిసి వెంటనే ఇలా కలెక్ట్ చేస్తున్నట్టు తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు. ఈయన చాలా గొప్పవాడిని, నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని కేవలం మీరు ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం, పేపర్లో ఏం రాస్తారో అని. సో ఈవేళ అది బయటపడింది. ఈ బయటపడడం అనేది చాలా మంచిది నా ఉద్దేశంలో. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ రామోజీరావుకి ఎంత సన్నిహితమైనా, రామోజీరావు గారు ఇవాళ లేరు, కానీ ఆ హెచ్యుఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా వాట్ ఈజ్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసుల్లో కూడా పిలిచి తెప్పించుకుని, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి, మీరు పెట్టిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి, ఇది కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు. రేపు రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు, ఎప్పుడు సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 11 నాటికి 2 వారాలు టైం ఇచ్చారు. కాబట్టి 2 వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారికి
అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి, వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక ఎఫిడవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను. ఇంకొకటి, నేను కేసీఆర్ గారిని అడిగాను, ఆయన సీఎంగా ఉండగా. కేసీఆర్ గారు వేస్తా అన్నాడు. నాకు తెలియదు, ఈ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు. అంటే పోనీ ఆయనకు అనుకూలంగా ఏంటి అన్నాను. అప్పుడు ఇంకా సుప్రీంకోర్టు, ఇంకా హైకోర్టుకి రాలా, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది ఇవ్వలే అన్నాడు. డెఫినెట్గా వేస్తాను, నేను ఎందుకు వేస్తాను, రూల్ ఏది ఉంటే అదే వేస్తాను, కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా అయ్యి ఏం మాట్లాడుతున్నాను అన్నాడు. అదేనండి, మీకు ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు, కేసులో వేయండి. ఆయన వేయలే, ఆయన ఎఫిడవిట్ వేయలేదు. రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎఫిడవిట్ వేశారు. రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో తిన్న తేడా వచ్చింది, ఆ తీర్పులను ఆ తేడా తప్పని చెప్పి కోర్టులోకి వేసేశారు. ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఎఫిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వేశారు, కానీ నేను వేసిన కేసులో వేయలేదు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం, ఇంప్లీడ్ అవటం, దానివల్ల కొంత బలం వచ్చింది. ఎందుకంటే ఆయన పెద్ద ప్లేడర్ని పెట్టగలిగారు, పెద్ద ప్లేడర్ వచ్చాడు. కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరూ ప్లేడర్లు ఎప్పిర్ అవ్వడానికి కూడా సిద్ధపడాలి. సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాలే, అందరినీ ట్రై చేశారు. చివరికి నిరంజన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేటు, ఆయన రాజ్యసభ మెంబర్ కూడా వైసీపీ తరఫున, ఆయన ఎప్పీర్ అయ్యారు. పెద్ద అడ్వకేట్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ టాప్ 10లో ఉన్న వాళ్ళందరినీ ట్రై చేశారు, ఎవరు రాలేదు, ఈయన ఎప్పీర్ అయ్యారు. సో ఏదైనా కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవ్వదు అని ఒక పాత అవుతుంది. జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్. అది సత్యమేవ జైతే అని నాలాంటి ఒక అర్భకుడు రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద ఆల్మైటీ మీద 18 ఏళ్ళు పోరాటం చేయడం ఏంటి, నేను ఎక్కడ సరిపోతానా? నిజంగా నాకు సహకరించిన మన అల్లంకి రమేష్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఎస్ఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఆయన కానీ, ఇంకా చాలామంది వాళ్ళ పేరు చెప్తే ఇష్టపడినటువంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ సహకరించి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా రేపు సెప్టెంబర్ 11న కూడా కోర్టులో సరైనటువంటి ఆర్డరే వస్తుంది, అందులో నాకేం అనుమానం లేదు. గవర్నమెంట్లు కూడా వచ్చి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రతిస్పందిస్తే గవర్నమెంట్ కూడా పరువు నిలబడుతుంది. లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒకటే అని, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రామోజీరావు వీళ్ళందరూ ఒకటే అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమైనా అంతా ఒకటైనా సరే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తాం అని వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా సరిగ్గా స్పందిస్తారని అనుకుంటున్నా. వేయకపోతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినట్టు అంతే. పెద్ద వేయకపోతే ఏం ఆగదు. గవర్నమెంట్ ఎక్స్పార్టీ చేసుకునే పరిస్థితిలో ఉందంటే అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ తరఫున ఏదో మాట వచ్చి చెప్పాలి, రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టుగా మీరు రన్ చేయండి అని చెప్పాలి. కాదు, రిజర్వ్ బ్యాంక్ చెప్పింది తప్పు అని కూడా చెప్పచ్చు వాళ్ళు. ఈయన చాలా గొప్పవాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఇలా చెప్పకూడదు, అందరికీ ఒకే అయితే ఎలా కుదురుతుంది, ఏం చెప్పాలనుకుంటారో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారి ప్లేడరు సిద్ధార్థ లుద్రాయే, రామోజీరావు గారి ప్లేడరు సిద్ధార్థ లుద్రాయే. సో వాళ్ళు ఆలోచించుకుని ఏదో చేస్తారు, చేయకుండా ఉంటారని అనుకోను. చంద్రబాబు నాయుడు అంత సీనియర్ మనిషి ఇంత సెన్సేషనల్ కేసులో వద్దు మనం ఏం వేయొద్దు అని చెప్పేసి అంటాడని నేను అనుకోవట్లా.